దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పడుకో పడుకో మా మీద కాల్ చేసుకుంటున్నారు ఇంకా మా కాడ అప్పుడు కూడా తెలుగు ఇంట్లో వచ్చింది ఎమర్జెన్సీ అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ దాకా మళ్ళీ లోపలికి రానిలేదు. మళ్ళీ లోపలికి వచ్చాక అతనికి సిపిఆర్ చేస్తాము. లోపల బ్లడ్ లీక్ అయింది, నరం చిక్కిపోయింది, బీపీ అయితే నార్మల్ గా ఉంది, స్టేబుల్ చేస్తాము, వెంటిలేటర్ పైన 24 hours చెప్తాము అని చెప్పారు సార్. అసలు ఏంటండి ఇది? స్టంట్ వేసిన మనిషికి ఏంది?
డబ్బు కూడా వేస్తాను ప్రొసీజర్ మధ్యలో లేదు లేదు ఇంకోటి అన్నాడు మళ్ళీ ఇంకోటి నేను రాస్తాను డబ్బు పెట్టాను ఏం చేసింది అప్పుడే మా నాన్న కలిపి ఓపెన్ అయిపోయింది బెలూన్ కొట్టాడు ఆ బెలూన్ కొట్టాడు. అమర్నాథ్ రెడ్డి డాక్టరు కార్డియాలజీ సి అమర్నాథ్ రెడ్డి అన్న సిఏ అమర్నాథ్ రెడ్డి అయితే మొన్న 4 రోజుల క్రితం అపోలోకి తీసుకెళ్ళాం మా నాన్న గుండెల్లో నొప్పి వస్తే అక్కడ ట్రీట్మెంట్ చేసి మీ నాన్న కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది మీరు ఇక్కడే జాయిన్ అయిపోండి అన్నాడు. సరే మాకు రిఫర్ కోసం వేరే డాక్టర్ ఫ్రెండ్ అయితే అతనికి చెప్పా సరే ఇట్లా అంటున్నారు అపోలోలో ఏంది విషయం అంటే అపోలో తినేస్తారు శివ నిన్ను అపోలో నుంచి బయటకు వచ్చేసి నా అమర్నాథ్ రెడ్డి నా క్లోజ్ ఫ్రెండే నేను రిఫర్ చేస్తాను. సార్ రిఫర్ చేశాడు. ఫస్ట్ లోటస్ హాస్పిటల్కి వెళ్ళాం ఎక్కడ పొగతోట లోటస్ హాస్పిటల్ వాడి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ జాయిన్ చేసుకొని ఇక్కడ లేదు మీరు ఇక్కడ ఇది మెడికవర్కి వచ్చేసేయండి నేను వచ్చేస్తాను అన్నాడు. ఈ వచ్చే లోపల 15,000 ఎంత కట్టించుకున్నారో అన్ని ప్రొసీజర్ అయిపోయింది కట్టేసి వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత వాడు అసలు నాకు అదేంది ఆరోగ్యశ్రీ అప్లై చేస్తున్నాడు నాకు అసలు తెలీదు. సరే తింటే తిన్నాడు చచ్చాడు ఆడైనా చచ్చాడు నాకు తెలిసినోడు కదా సరే ట్రీట్మెంట్ చేస్తాడు అనుకున్నా. ప్రొసీజర్ స్టార్ట్ చేశాడు. ఈరోజు 3 గంటల ప్రొసీజర్ స్టార్ట్ చేశాడు. ఒక్క స్టెంట్ అని చెప్పాడు నాకు ఎప్పుడు యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఒక్క స్టెంటేను సింపుల్ వేసేద్దాము మంచి స్టెంట్ వేద్దాం అబార్డ్ కంపెనీది 45,000 అవుతుంది అన్నాడు. అది చూడండి సార్ అది ఇది అంటే 40,000 ఒప్పుకున్నాడు. సరే 40,000 తీసిచ్చాను. ప్రొసీజర్ మధ్యలోనే ఇంకోటి అన్నాడు. సరే ఇంకో 40 ఇచ్చాను. ప్రొసీజర్ మధ్యలోనే ఇంకోటి అన్నాడు. అది తెచ్చిపోయి హ్యాండ్ ఓవర్ చేశాను. తర్వాత చెప్పాడు లోపల చేసేటప్పుడు నా చెయ్యి దాటిపోయింది నేనేం చేయలేకపోయాను నువ్వు డబ్బులు కట్టేసి అంతా క్లియర్ చేసేసుకో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ 1000లో 1-2 ఇలా జరుగుతాయి ఆ 1000లో 60 ఇలా జరుగుతుంది నేనేం చేయలేను అని చెప్పి తప్పించేసుకొని వెళ్ళిపోయాడు. అంతే 1 అవర్ 1.5 అవర్ ఉన్నాడు వాడు అంతే ప్రొసీజర్ చేసి ఐసీయూలో కూడా లేడు. ఒక 15 నిమిషాలు ఐసీయూలో ఉన్నాడు. ఇది వాడు క్రిటికల్ అనిపించింది జంప్ వెళ్ళిపోయాడు అంతే. నేను కేసు పెట్టున్నాను కదా రికార్డ్ కేసు పెట్టుకుంటే వాడికి తెలియాలి కదా చదువుకున్న వాళ్ళం అంటే ఏదో డబ్బులు వీడు మా తమ్ముడికి ఫోన్ చేశాంట హాస్పిటల్ వాళ్ళు నేను సెటిల్మెంట్ చేసుకోండి డబ్బులు ఇచ్చేస్తాము అని చెప్పి మా ఓడికి చేశాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.